శౌర్య ఆపరేషన్ విషయంలో జోష్న అబద్ధం చెప్పిందన్న నిజం తెలుసుకుని శౌర్యకు ఆపరేషన్కి డబ్బులిచ్చి జోష్న చెంప పగలగొట్టి షాక్ ఇచ్చిన శివనారాయణ. మరి ఇదంతా ఎలా జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటే వీడియోని చివరి వరకు మిస్ కాకుండా చూసేయండి. అలానే కార్తీక దీపం సీరియల్ అప్కమింగ్ ఎపిసోడ్స్ టీవీలో కన్నా ముందుగా చూడాలి అనుకుంటే మా ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్లో ఆల్ మీద అయితే క్లిక్ చేసేయండి. దీపన్ అయితే ఆసుపత్రికి తీసుకువెళ్తానని కార్తీక్ అంటాడు. కానీ అలా అన్న కార్తీక్ మాత్రం మాట ఇవ్వాలి, అక్కడ ఏడవడానికి లేదు అని చెప్పేసి కార్తీక్ అయితే చెప్తాడు. దాంతో దీప తప్పనిసరి పరిస్థితిలో కన్నీళ్లను దాచుకుని బయలుదేరుతుంది. ఇక్కడ తండ్రిని నిలదీయబో ఉంటాడు ఇక దశరథ అయితే. ఈలోగా ఇక్కడ తన గురించి తెలిస్తే మళ్ళీ జాలి పడతారని చెప్పేసి అసలు శౌర్యకి ఆపరేషన్ లేదు, ఏమీ లేదు, అంతా అబద్ధమని దీప చాలా హ్యాపీగా ఉందని చెప్పేసి అబద్ధం చెప్పేసరికి అదంతా నిజమని నమ్మి ఇక శివనారాయణ శివాలెత్తిపోతూ ఉంటాడు. ఇక్కడ చూస్తే శ్రీధర్ కావేరి ఇద్దరు మాట్లాడుకుంటూ కావేరి సహాయం చేయమని అడిగితే నేను చెయ్యను, నా ఇంటికి వస్తేనే చేస్తానని చెప్పేసి స్వార్థపరుడిగా మాట్లాడతాడు శ్రీధర్ అయితే. ఇక పాప దగ్గరికి దీప వెళుతూ ఉంటుంది. ఈలోగా లోపల కూర్చొని ఆ ఫోటో చూసుకుని బాధపడుతూ ఉంటుంది పాప అయితే. ఇలా బాధపడుతూ ఉండగానే లోపలికి వెళ్తుంది. కూతుర్ని చూసి కన్నీళ్లను దిగమింగుకుంటూ కూతురు దగ్గరికి వెళ్ళి గట్టిగా హక్ చేసుకుని బాధపడుతూ ఉంటుంది. ఈలోగా ఎందుకు తీసుకురానని చెప్పావు కదా, అమ్మ నిన్ను చూడాలని గొడవ చేస్తుంది, అందుకే తీసుకొచ్చాను అని చెప్పేసి అనేసరికి చాలా థ్యాంక్స్, నువ్వే చెప్తే అదే చేస్తానంటూ ఇక సెంటిమెంట్ డైలాగులు చెప్తూ ఉంటుంది. దాంతో దీప కళ్ళల్లో కన్నీళ్లు ఆగవు. దీప తన కూతురికి ఏమైపోతుందన్న భయం తనలో చాలా చాలా బాధని కలిగిస్తుంది. ఇక కుప్ప కూలిపోతుంది. తన కూతురు బ్రతుకుతుందో లేదో తెలియని అయోమయం పరిస్థితిలో ఈ విషయం జోష్న చెప్పిందని తెలుసుకున్న కార్తీక్ కోపంతో రగిలిపోతూ ఉంటాడు. జోష్నను అపార్థం చేసుకుని జోష్న మీదకి గొడవకి వెళ్ళడానికి లేదు. ఎందుకంటే జోష్న చెప్పకపోతే ఇప్పటివరకు నేను భ్రమలోనే ఉండేదాన్ని, జోష్న చెప్పి మంచి పని చేస్తుందని చెప్పేసి దీప్ అయితే అంటూ ఉంటుంది. ఇక ఇప్పుడు పాప ఆపరేషన్కి ఏం చేయాలి అదే అర్థం కావడం లేదు, ఏం చేయాలో కూడా తెలియడం లేదని చెప్పి అంటూ ఉన్న సమయంలోనే డాక్టర్ అక్కడికి వచ్చి కార్తీక్ పాపకి త్వరగా ఆపరేషన్ చేయాలి, సమయం లేదు, మళ్ళీ స్పెషల్ డాక్టరు ఆయన వెళ్ళిపోయారంటే ఆయన రావడానికి చాలా టైం పడుతుంది, అందుకనే త్వరగా డబ్బు ఏర్పాటు చేసుకోండి అని చెప్పేసి చెప్తూ ఉంటాడు డాక్టర్ అయితే. ఇదంతా చూస్తూ దీప కన్నీళ్ళు పెట్టుకుంటూ డబ్బు ఎలా తేవాలో అర్థం కాని అయోమయం పరిస్థితిలో పడిపోతుంది. ఇక్కడ చూస్తే సుమిత్ర లేదు, కావాలని జోష్న అబద్ధం చెప్తుంది, దీప అలా ఆశపడే మనిషి కాదు అని చెప్పేసి ఆలోచిస్తూ ఉంటుంది. అలా ఆలోచిస్తూ ఉన్న సమయంలోనే తన వదిన కాంచన్కి ఫోన్ చేస్తుంది. ఫోన్ చేసేసరికి అసలు ఏం జరిగింది చెప్పవద్దునని చెప్పనేసరికి ఇక దీపకి విషయం తెలియదని, దీపకు తెలియకుండా కార్తీక్ తీసుకువెళ్ళి ఫ్రెండ్ ఇంట్లో పెట్టానని చెప్పాడని, ఇప్పుడు నిజం తెలిసి ఆసుపత్రికి పరుగులు పెడుతూ వెళ్ళిందని, ఇంట్లో ఒంటరిగా మిగిలిపోయాను, నా మనోరాల్ని ఎలా కాపాడుకోవాలో అర్థం కావడం లేదని చెప్పేసి ఇక అంటూ ఉండగానే పదండి అని చెప్పేసి దశరథని రమ్మని పిలుస్తుంది. ఎక్కడికి సుమిత్ర? మావయ్య గారు అంటూ శివనారాయణని పిలుస్తూ ఉంటుంది. ఏమైంది సుమిత్ర, ఎక్కడికి? అదే ఒక చోటుకి వెళదాం పదండి. ఎక్కడికి మమ్మీ, ఎక్కడికి తీసుకువెళ్తుంది? ఎక్కడికి మమ్మీ? జోష్న నువ్వు రానవసరం లేదు, నువ్వు ఇక్కడే ఉండు అని చెప్పేసి మనం మాత్రమే వెళదాం పదండి మావయ్య గారు అని చెప్పేసి బయలుదేరుతుంది. ఇక ఎక్కడికి సుమిత్ర, డ్రైవర్ పోని అని చెప్పేసి డ్రైవర్ని తీసుకుని బయలుదేరుతుంది. ఈలోగా ఇక మమ్మీ తప్పకుండా నాకు తెలిసి ఆసుపత్రికే తీసుకువెళ్తుంది, పదగ్రాని వెళదాం అని చెప్పి అంటూ ఉండగానే ఇక వెనకాల వాళ్ళు కూడా బయలుదేరిపోతారు. ఈలోగా ఇక ఆసుపత్రి ముందు కారు ఆపుతుంది. ఏమైంది, ఎందుకు వచ్చావు ఆసుపత్రికి? ఏంటి దీప ఇక్కడ నాటకాన్ని మొదలుపెట్టిందా ఏంటి, నువ్వు మళ్ళీ ఇక్కడికి తీసుకొచ్చావు అని చెప్పేసి అంటూ ఉంటాడు శివనారాయణ అయితే. ఈలోగా లోపలికి రండి మావయ్య గారు అని చెప్పేసి అంటూ ఉండగానే సుమిత్ర మీరు కూడా రండి అని చెప్పేసి అంటూ లోపలికైతే తీసుకొస్తుంది. అలా తీసుకొచ్చిన తర్వాత కూర్చుని కన్నీళ్లు పెట్టుకుంటున్న దీపని ఓదారుస్తున్న కార్తీక్, అక్కడ దిక్కుతోచిన స్థితిలో తిరుగుతున్న కాశీ, వీళ్ళు ముగ్గురు అక్కడ కనిపిస్తారు. ఇక వాళ్ళని చూసి నాకు తెలుసు వీళ్ళు కొత్త నాటకం మొదలు పెట్టడం, ఆ నాటకాన్ని నమ్మి నువ్వు ఇక్కడికి తీసుకొచ్చావని అర్థమవుతుంది, వాళ్ళ దగ్గరికి తీసుకువెళ్ళాలి అనుకోవడం లేదు. ఇక డాక్టర్ ఒకసారి ఇలా రండి, అక్కడ ఎవరున్నారు, వాళ్ళు ఎందుకు అలా బాధపడుతున్నారు? అయ్యో పాపమమ్మ, వాళ్ళ కూతురు శౌర్యకి హార్ట్కి చాలా పెద్ద ప్రాబ్లం ఉంది, తనకి ఆపరేషన్ చేయాలి, ఆపరేషన్ కూడా రేపటిలోపే చేయాలి, లేకపోతే ప్రాణానికే ప్రమాదం,
1,00,000, 2,00,000 కాదు, 45,00,000 కావాలి. పాపం ఆ భార్యాభర్త ఎలా ఏర్పాటు చేస్తారో అర్థం కావడం లేదు. ఆ డబ్బు కనుక అరేంజ్ చేయకపోతే పాప చనిపోతుంది. వాళ్ళిద్దరూ ఏడుస్తూనే ఉన్నారు వచ్చిన దగ్గర నుంచి. మేము డాక్టర్లం, మేం మాత్రం ఏం చేయగలం? డబ్బు లేకుండా స్పెషలిస్టులు వచ్చి ఆపరేషన్ చెయ్యరు. అందుకని ఏం చేయాలో మాకు కూడా తెలుస్తులేదు. వాళ్ళ బాధ చూసి బాధపడ్డం తప్ప ఏమీ చేయలేని పరిస్థితి మాది అని చెప్పేసి డాక్టర్ చెప్పేసరికి, మావయ్య గారు ఏమంటారు మావయ్య గారు అని చెప్పేసి ఇక అంటూ ఉంటుంది సుమిత్ర. ఈలోగా వెనకాల వచ్చేసి, శభాష్ మమ్మీ, తాతయ్యని ఇంటి దగ్గర మోసం చేయడం కుదరడం లేదని చెప్పేసి ఇక్కడికి తీసుకొచ్చి ఇక్కడ తాతయ్యని బాగానే మాయ చేసి మోసం చేస్తున్నావే, దీప ఇలా నిన్ను నాటకమాడమని చెప్పిందా అని చెప్పేసి అంటూ ఉండగానే ఈలోగా శివనారాయణ ఇదేం పట్టించుకోడు. గబగబా ఐసీయూ దగ్గరికి వెళ్ళి ఐసీయూ దగ్గర పాపని చూస్తాడు. అలా చూసేసరికి పాప కూర్చొని బాధపడుతూ ఉంటుంది. లోపల ఏదో ఇంజెక్షన్ చేస్తూ ఉంటుంది. అలా జరుగుతూ ఉంటుంది. ఇక ఇదిలా జరుగుతూ ఉండగానే శివనారాయణ చూస్తాడు. ఏంటి తాత, ఈ సెటప్ అంతా చూసి నిజమనుకుంటున్నావా? ఇదంతా నాటకం, ఇదంతా నాటకం. ఇప్పుడు అమ్మ కూడా చేరిపోయింది. అందరూ కలిసి పెద్ద డ్రామాను ప్లే చేసి నిన్నిక్కడ ఇరికిస్తున్నారు అని చెప్పేసి అంటుండగా, ఎవరమ్మా నువ్వు, ఏం మాట్లాడుతున్నావు? నాటకం ఏంటి నాటకం? ఇదేమైనా నాటకాలు వేసే స్టేజ్ అనుకుంటున్నావా ఏంటి? ఎప్పుడు ఇలాంటి ఆసుపత్రికి రాలేదా? లేకపోతే ఎప్పుడు నీకు తెలీదా ఇది ఆసుపత్రి? ఆ మాత్రం కనిపించడం లేదేంటి? అయ్యో, ఆసుపత్రి అని తెలుసు, మీరు డాక్టర్స్ అని తెలుసు, కాకపోతే ఈ దీపం ఉంది కదా, చాలా మాయలేడి. మిమ్మల్ని ఏ మాయ చేసి మా తాతయ్య దగ్గర ఎలా చెప్పమందో ఎవరికి తెలుసు? ఆస్తి కోసం ఎంత దూరమైనా వెళుతుంది ఈ దీప. అందుకనే ఇదంతా నాటకం ఆడుతున్నారని మాకు అర్థమైంది. ఎంత డబ్బిస్తానందేంటి, ఏం మాయ చేసి ఏం వంటలు చేసి పెడతానందేంటి అని చెప్పి అనేసరికి ఒక్కసారి సుమిత్ర చెయ్యెత్తే లోపలనే ఇక శివనారాయణ చెంప పగలగొట్టేస్తాడు జోష్నది. తాతయ్య, అవును తాతయ్యనే, నేను తాతయ్యనే మాట్లాడుతున్నాను. ఏంటండి ఇదంతా? నువ్వు నోరుమై పారిజాతం. ఇంత కళ్ళకు కట్టినట్టు కనిపిస్తూ ఆ పసిపాప ఆ బెడ్ మీద కూర్చొని బాధపడుతూ దీనంగా ఎదురు చూస్తుంది. వాళ్ళ కన్నీళ్లు చూస్తుంటే కనిపించడం లేదా? మనిషివా లేకపోతే మృగానివా? అక్కడ అబద్ధం చెప్పావు, మోసం చేసావు. ఇదంతా ఒక కట్టు కథని చెప్పి నా కూతురు వచ్చి నన్ను ప్రాధేయపడితే నన్ను తప్పుదవ పట్టించావు. వాళ్ళ మీద ఉన్న కోపం, నాకు నువ్వు చెప్పిన మాటలే వినేలా నా బ్రెయిను సహకరించింది. కానీ ఇప్పుడు చెప్తున్నాను విన్ను. నువ్వు ఇంకొక మాట మాట్లాడితే చంపేస్తాను. డాక్టర్ గారు ఒకసారి ఇలా రండి అని చెప్పేసి చెక్ మీద సైన్ పెట్టి 45 లక్షలు ఇచ్చేసి, ఇంకొక 5 లక్షలు కూడా ఇస్తున్నాను, పాప టాబ్లెట్స్కి వాటికి పనిచేస్తాయి కదా, ముందు పాపకు ఆపరేషన్ మొదలు పెట్టండి. తాతయ్య గారు, నీకోసం నేను చేయించడం లేదు ఆపరేషన్, ఇక ఆ మనవరాల కోసం చేస్తున్నాను, నా ముద్దుల మనవరాల కోసం చేస్తున్నాను. దాన్ని ఆ రకంగా నేను చూడలేకపోతున్నాను. నువ్వు వచ్చావా నా దగ్గరికి డబ్బు కోసం? రాలేదు కదా. నాకు నీతో మాట్లాడాలని లేదు అంటూ దీపను అసహించుకుంటూనే ఉంటాడు. కాకపోతే శౌర్యకి ఆపరేషన్ చేయించేస్తాడు. అలా శౌర్యకి ఆపరేషన్ చేయించి పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడే ముందు కాస్తైనా ఆలోచించుకోవాలి. పసిపాప ప్రాణాలతో చెలగాటమాడతావా? నిజమే, నా కూతురు నన్ను అవమానించింది, నా మనవడు తప్పు చేశాడు, ఈ దీప తప్పు చేసింది, అందరూ కలిసి నన్ను పరాయివాణ్ణి చేశారు. కానీ పసిదాని ప్రాణాలతో ఆడుకునేంత దుర్మార్గుణ్ణైతే కాదు. నా మనవరాలివి, నా రక్తమయుండి ఒక పసిదాని ప్రాణాలతో ఆడుకోవాలని తన ప్రాణాలతో చెలగాటమాడి లేనిపోని అబద్ధాలు చెప్పాలని నీకెలా అనిపించింది? అసలు నీది మనసేనా అని చెప్పేసి ఇక అంటూ అసహించుకుని, ఇక్కడి నుంచి వెళ్ళిపో, నువ్వు ఇక్కడ నా కంటికి కనిపించడానికి లేదు, శౌర్య కళ్ళు తెరిచే లోపల నువ్వు ఇక్కడ ఉండడానికి లేదు అంటూ అక్కడి నుంచి పంపించేస్తాడు ఇక జోష్నని. జోష్నకి పెద్ద షాక్ ఎదురైపోతుంది. మావయ్య గారు, నన్ను క్షమించండి, నిజం మీ కళ్ళకు కనిపిస్తే తప్ప మీరు నమ్మరని నేను మిమ్మల్ని ఇక్కడి దాకా తీసుకురావాల్సి వచ్చింది. దీప డబ్బు కోసం ఆశపడే మనిషి కాదు. నిజమే, పొరపాటే జరిగిందో వాళ్ళ గ్రహపాటే అనుకోవాలో తెలియదు. కార్తీకు దీపని పెళ్లి చేసుకున్నాడు, అది వాళ్ళ తలరాత అనుకోవాలి. కానీ పసుధాని ప్రాణం పోస్తూ ఉంటే
చూస్తూ ఊరుకోలేం కదా! అందుకని మిమ్మల్ని ఇక్కడికి తీసుకొచ్చాను. మంచి పని చేశావమ్మా. లేకపోతే అది మూర్ఖత్వంలో ఉండి పసిదాని ప్రాణాలు పోవడానికి ఒక మూలకం నేను అయ్యేవాడిని. జీవితమంతా నన్ను నేను క్షమించుకోలేకపోయేవాడిని. ఎందుకంటే ముద్దుల తాత అంటూ నా చుట్టూ తిరిగేది. తనేం పాపం చేసింది? తనకేం తెలుసని? తనకి ఎందుకు శిక్ష వేయించాలి? అని చెప్పేసి ఇక శివనారాయణ అంటూ ఉంటాడు. అలా పసిదానికి ఆపరేషన్ అయితే జరుగుతుంది. జోష్నకి షాక్ అయితే ఎదురవుతుంది. రాబోయే కథలు అయితే జరుగుతుంది. ఇలా జరగాలని చెప్పి ఎవరైతే కోరుకుంటున్నారో మా వీడియోని తప్పకుండా లైక్ చేయండి. కార్తీక దీపం సీరియల్ అప్కమింగ్ ఎపిసోడ్స్ టీవీలో కన్నా ముందుగా చూడాలనుకుంటే మా ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకో పక్కన ఉన్న గంట సింబల్ ఆల్ మీద క్లిక్ చేయండి.